నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరుల స్మరణ తెలంగాణ సమాజం జై తెలంగాణ నినాదాలతో మిన్నంటిన సంబరాలు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది, ఏం చేస్తారో చేసుకోండి అంటూ పవన్ హాట్ కామెంట్స్. తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులో ఉంచాలనే ఉద్దేశం. కేరళలో మందగించిన రుతుపవనాల కదలిక, మరొక 3-4 రోజులు ఆలస్యంగా రుతుపవనాల రాక. తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరటించేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు స్టాలిన్ ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వం నిర్ణయించిన ట్యూషన్ ఫీజుల వివరాలను తప్పనిసరిగా తమ నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించింది. స్కూల్ ఎంట్రన్స్ లోనే ఈ వివరాలు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిబంధనలు లంఘించి అదనపు ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థలపై కఠిన చర్యలుంటాయని, అవసరమైతే గుర్తింపును కూడా రద్దు చేస్తామంటూ హెచ్చరించింది. కూటమి ప్రభుత్వంలో సరికొత్త రాజకీయ వరవడికి సీఎం చంద్రబాబు నాంది పలికారు. ప్రజాప్రతినిధులు, నాయకుల తీరుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 4వ తేదీన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల సమావేశం జరుగుతుందని సీఎం ప్రకటించారు. ప్రభుత్వం పార్టీల మధ్య సమన్వయం కోసం అన్ని స్థాయిల్లో సమన్వయ కమిటీలను నియమించబోతున్నట్లుగా స్పష్టం చేశారు. కేవలం నాయకత్వమే కాదు, క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలను కలుపుకుని వెళ్లాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికారంలో కార్యకర్తలను భాగస్వామ్యం చేయడమే మన లక్ష్యం అన్నారు. పనిచేయని నాయకులను ఎంతటి వారైనా సరే నమస్కారం పెట్టి పక్కకు పెట్టేస్తామంటూ కుండబద్దలు కొట్టారు. ఎవరూ వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగలొద్దని, నిరంతరం ప్రజల్లో ఉంటూ మళ్లీ గెలిచేలా పనిచేయాలన్నారు.
తెలంగాణలో జనసేన ఉంటుందని, ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సమస్యలపై గళమెత్తుతామని, ప్రజల్లో తిరుగుతామన్నారు. తాను ఇప్పటి వరకు నిర్ణయించుకోలేదని, నా ప్రేమను శంకిస్తున్నారు కాబట్టి చెబుతున్నా, ఇక తెలంగాణలో తిరుగుతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటామంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. 1200 మంది ఉద్యమకారులు పైగా చనిపోతే వాళ్ళ మీద గౌరవార్థం నేను ఎప్పుడు ఒక్క మాట మాట్లాడాలి. తెలంగాణ ఒక్క మాట, నాకు అంత ఇష్టం నాకు తెలంగాణ. కానీ మీరు కూర్చోబెట్టి నా ప్రేమను కనుక మీరు శంకిస్తే, నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ నా దేశం అంతర్భాగం. తెలంగాణ మీరు కూర్చోబెట్టి బెదిరించి రాష్ట్రంలో భూసేకరణ అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. అమరావతి రాజధాని ప్రాంత రైతులు ఈ రోజు మాజీ సీఎం వైఎస్ జగన్ ని కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు, ఎర్రపాలెం, కరుగల్లు గ్రామాలకు చెందిన రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం భూసేకరణ పేరుతో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా నోటిఫికేషన్లు జారీ చేస్తుందని రైతులు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు ఓపికగా విన్న మాజీ సీఎం జగన్ బాధితులకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి పోరాటానికి పూర్తి భరోసా ఇస్తున్నట్లుగా ప్రకటించారు. దేశంలో కోట్లాది మంది అన్నదాతలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యం కానుంది. కేరళ తీరాన్ని తాకడంలో రుతుపవనాల కదలికలు మందగించడమే అందుకు కారణమని తెలుస్తుంది. భారత వాతావరణ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం జూన్ ప్రారంభంలోనే దేశంలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు మరొక 3 నుంచి 4 రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక తాజాగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జూన్ 5, 6 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ 1 నాటికే కేరళను తాకాల్సిన ఈ రుతుపవనాలు ఈసారి కదలికలు మందగించడంలో ఆలస్యంగా రానున్నాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలను విస్మరించి కేవలం అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఇస్తుందని హనుమంతరావు మండిపడ్డారు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అవతరణ వేడుకల్లో భాగంగా తాము చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిందన్నారు. ఆఖరి ఎలక్షన్ కమిషన్ కూడా మా రాహుల్ గాంధీ గారు నేను అనుకుంటే 7-8 దగ్గర విత్ ఏది ప్రజెంటేషన్ కూడా చేసిన ఒక్క మాట కూడా మాట్లాడుతుంది. ఎలక్షన్ కమిషన్ మాజీ ఒక కమిషనర్ ఉన్నటువంటి వ్యక్తి స్టేట్మెంట్ ఆయన బయటకు ఆయన అన్నాడు మేడ్ ఏ కంప్లైంట్ అట్లీస్ట్ రిప్లై కూడా ఇవ్వలేదు. మీరు ఏమన్నా చేసుకొని మేము చేస్తామన్నా. అదేవిధంగా మన రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు, రాహుల్ గాంధీ ఆదేశం, మల్లికార్జున గారి ఆదేశం, వేణుగారు ఆదేశం మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేసే పని చేస్తుంది. కాబట్టి మనం ఓట్లను రక్షించుకోవాలి. ఏ అంబేద్కర్ అయితే రాజ్యాంగం రాస్తూ ఆనాడు బావుల దగ్గర కొనియాలి, పిల్లల్లో కొనియాలి, అడ్డరానితనం ఉన్నదని వారికి రిజర్వేషన్ పర్మనెంట్. కానీ మాకు అలాంటి ఆపర్చునిటీ లేదు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కూడా సార్ స్పెషల్ ఇన్స్టిట్యూట్ రివిజన్ అని పెట్టి మీ నాయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, వాళ్ళ తాత ఎక్కడికి వెళ్ళి వచ్చిండు అని కొత్త కొత్త కొరివిలు పెట్టేసి డిలీట్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అదేవిధంగా ట్రైబల్స్ పాపం గ్రామాలలో కడుపులో పోతే ఇక ఆమె ఎన్రోల్మెంట్ చేసుకునే ఛాన్స్ లేదు. కనుక ఈ ముగ్గురు మీద అటు క్రిస్టియన్, ఇటు ఏది మైనార్టీస్, అదేవిధంగా ట్రైబల్స్ వీళ్ళందరినీ కూడా అదేవిధంగా కొందరు ఉద్యోగరీత్యా దొరికితే వాళ్ళ పేరు కూడా ఎట్లా రాయించాలి, ఎలక్షన్కు రావాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని అంబర్పేట నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వంత్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ అమరవీరులకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అరులైన ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇళ్ల స్థలంతో పాటుగా తక్షణమే పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మలిదశ ఉద్యమకాలంలో ఆ రోజు కూడా ఉద్యమకారులు ఉన్నారు. వారి ఉద్యమాల్లో భాగంగా వారి త్యాగాలు ఈరోజు ఎన్నటికీ మనము వెలకట్టినది. కాబట్టి వాళ్ళని గుర్తిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి న్యాయం జరపాలి. అలాగే ఉద్యమం సమయంలో ఎవరైతే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారో, జైలు పాలైనారో, ఎవరైతే వాళ్ళ కుటుంబాలను త్యాగాలు చేసి ఈరోజు ఉద్యమకారులు రోడ్డున పడ్డారు. కాబట్టి వారిని కూడా గత ప్రభుత్వం ఆదుకుంటా అని చెప్పేసి వారిని అరియాస పెట్టింది. అలాగే ఈ ప్రభుత్వమైనా వారిని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున్న నాయకులు చాలా మంది కూడా ఆ సమయంలో ఉద్యమంలో లేరు. కానీ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు నామానుకం లేకుండా పోయారు. అది మాకు చాలా బాధగా ఉంది. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి మీ డేటా సేకరించి వాళ్ళకు పెన్షన్ రూపంలో కానీ, లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, లేకుంటే వారి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు అంబర్పేట డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి శక్తి కేంద్రంలో ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పటేల్నాథ్ చౌరస్తాలో జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. కాబట్టి ఉద్యోగకారులందరినీ కూడా ఆదుకొని వాళ్ళని సుఖ సంతోషాల్లో పెట్టాలని చెప్పేసి మా పార్టీ యొక్క వినపం. మలిదశ ఉద్యమకాలంలో ఆ రోజు కూడా ఉద్యమకారులు ఉన్నారు. వారి ఉద్యమాల్లో భాగంగా వారి త్యాగాలు ఈరోజు ఎన్నటికీ మనము వెలకట్టినది. కాబట్టి
జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొరుట్ల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జవహర్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని గుర్తు చేశారు. ఇక 1969 తొలిదశ ఉద్యమం నుండి 2001, 2014 మలదశ ఉద్యమం వరకు విద్యార్థులు, మేధావులు, సకల జనులు చేసిన పోరాటాలను కొనియాడారు. చురుగ్గా పాల్గొని తెలంగాణ వచ్చేదాకా మేము పోరాడినాం. కానీ మేము అనుకున్న తెలంగాణ గొడవల చేతులకు పోయి నాశనమైంది తప్ప మంచిగా జరగలేదు. మరి ఈరోజు అదే తెలంగాణ ఉద్యమం చేసిన మేము సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాం. మన ధర్మాన్ని కాపాడడానికి కోసం పోరాడుతున్నాం. మీరందరూ ప్రజలందరూ మాతోటి రండి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మాతోటి వచ్చారు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి రాబోయే ఎలక్షన్లలో బీజేపీకి ఓటేసి మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మాన్ని కాపాడి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటే తెలంగాణ సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ రోజు పార్లమెంట్లో బిల్ పాస్ పెట్టినప్పుడు సుష్మా స్వరాజ్ గారు, తెలంగాణ చిన్నమ్మగా పిలువబడే సుష్మా స్వరాజ్ గారు ముందుండి రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన ఆ తల్లిని మనం ఈ సందర్భంగా స్మరించుకోవాలి. ఏదేమైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలను పట్టి పీడిస్తున్నది. ఈ దరిద్రం పోయి రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నా. కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ బీజేపీ గవర్నమెంట్ ఏర్పడుతుందో అప్పుడే నిజమైన తెలంగాణ. విజయనగరం జిల్లా వంగర మండలంలో ఇసుక లారీల అక్రమ రవాణాపై గ్రామస్తులు తిరగబడ్డారు. నాగవల్లి నది రేవు నుంచి భారీ లోడ్లతో తరలిస్తున్న ఇసుక లారీలను మగ్గూరు గ్రామస్తులు రోడ్డుపైన అడ్డుకుని ఆందోళన చేపట్టారు. గత 10 రోజులుగా రాత్రి పగడు తేడా లేకుండా వందలాది లారీలు వెళ్తుండటంతో గ్రామంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామం మీదుగా ఇసుక తరలిస్తే ఊరుకునేది లేదు అని గ్రామస్తులు తెలిసి చెప్పారు. మొదటి కాంచి ఏంటంటే 8 నుంచి మెట్ట వరకు ఒక రోడ్డు ఉంది సార్, R&B రోడ్డు. దాన్ని మానేసి ఇలాగబడి తెస్తాను సార్. అది కావాల్సింది. కాబట్టి ఈ ఇసుక రోడ్ల వల్ల మా రోడ్లు కూలిపోయి కాలువలు పోయి ఇబ్బంది మేము పడతాను. రావడం కూడా మేము నిర్వాసులుగా కొత్తగా వచ్చి ఇక్కడ ఉన్నాము. మమ్మల్ని పాడు చేస్తాను. మొదటి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మలిదశ తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కవిత పిలుపు మేరకు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందండి మణిపాలారెడ్డి ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ క్లబ్లో ఉద్యమకారులు ఎర్రా జాన్సన్, పూల నాగయ్య, తుమ్మిడి పద్మారావు, మొగుళ్ల దేశాయిరెడ్డి, ఆడెపు బాలస్వామి, మందుల విజయాలను శాల్వతో సన్మానించారు. ఇక అంతకుముందు అమరవీరుల స్తూపంతో పాటుగా అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణలో ఉద్యోగాలు లేవు, తెలంగాణలో ఉపాధి లేదు, నీళ్లు లేవు, నిధులు లేదు, నియామకాలు లేవు అని చెప్పేసి దాని మీద ఉన్న తెలంగాణ కోసం పోయినటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఈరోజు తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఈ గత ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను విస్మరించింది. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి వీళ్ళు భార్య పిల్లలను వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి ఆస్తులు కూడా కొట్టుకొని ఇవాళ వీళ్ళని కూడా విస్మరించిన పరిస్థితి తెలంగాణ తీసుకొచ్చింది. ఎందుకంటే వీళ్లకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన స్థితిలో ఉండాల్సింది. కానీ ఇప్పుడు వాళ్ళని విస్మరించి వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళను మొత్తం మర్చిపోయే విధంగా ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పింది. 250 గజాల స్థలం కాదు, దాంతోపాటు వాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వాల్సిన బాధ్యత మీది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు స్వతంత్ర సమరయోధులకు ఎలాగైతే గౌరవించుకున్నామో అప్పుడు తెలంగాణకు, అప్పుడు స్వతంత్ర సమరయోధులు ఎలాగైతే గౌరవించుకున్నామో వాళ్ళకి ఎలాగైతే పెన్షన్లు ఇస్తుందో నెలకు వీళ్ళని కూడా తెలంగాణ ఉద్యమాలు చేసి వీళ్ళు కూడా అన్ని రకాలుగా కోల్పోయారు. కాబట్టి వీళ్ళని కూడా నెలకు గౌరవంగా వేతనం ఇచ్చి వీళ్ళ కుటుంబాల ఒక ఉద్యోగం ఇచ్చి వీళ్ళని గౌరవించాల్సిందిగా కోరుతున్నాను. ఆ హెల్త్ కార్డు, కుటుంబానికి కావాల్సిన హెల్త్ కార్డు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే వస్తాయో వీళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగపరంగా ఏ రకంగా ఉంటే వీళ్ళకు
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో భూ వివాదం కాస్త రణరంగంగా మారింది. చద్మల్ తాండాలో అసైన్మెంట్ భూమికి సంబంధించిన విషయంలో ఇరు కుటుంబాల మధ్య అతవెన్నరైన ఘర్షణ స్థాయికి చేరింది. ఇరు వర్గాలు కర్రలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో సుభాష్, నయాల్ సింగ్, సోబిన్, విజయ్ సింగ్, కళావతి అనే 5గురి తలకి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే తాండాకు చేరుకుని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో అక్రమ మట్టి తరలింపు ఒక బాలుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. మరిపేడ మండలం తాళ్లవూకల గ్రామ పంచాయతీ పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక చెరువు నుంచి అక్రమ మట్టిని తరలిస్తున్న ఓ ట్రాక్టర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనతో ఊళ్ల తాళ్లవూకల్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ అక్రమ త్రవ్వకాలు జరుగుతున్నాయని, ఫలితంగానే బాలుడు ప్రాణాలు కోల్పోయాడంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.